Guys, target done. Second target done. Okay. 1:2 done. Next target 194. 1:3. హలో తెలుగు డేస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు 90 డేస్ మెంటర్షిప్ ఛాలెంజ్ లో డే 14 అండి. ఈ రోజు కూడా మనం ఫస్ట్ 3 ట్రేడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ట్రేడ్ 1:2 టార్గెట్ కొట్టిందండి. సెకండ్ ట్రేడ్ 1:2 లైక్ 10 పాయింట్స్ ఎస్ఎల్ కొట్టింది. థర్డ్ ట్రేడ్ 1:1 అదే 12 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టింది. సో ఇక్కడ ఏంటంటే 1:2 ట్రేడ్ కొట్టిన ట్రేడ్ కూడా ఓకే, మనకి ఒక 20 పాయింట్లు వేసుకున్నా, సో ఇది ఒక 10 అండ్ ఒక 10 పోయినా అండ్ సమ్వాట్ కొంతమంది కాస్ట్ ఆర్ సమ్వాట్ కొంతమంది సమ్ అంటే యావరేజ్ ప్రాఫిట్ లాస్ లో ఉన్నారు. కొంతమంది ఫస్ట్ ట్రేడ్ తోనే ప్రాఫిట్ క్లోజ్ చేసి డన్ ఫర్ ద డే పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్ నా డైరెక్షన్ అంటే ఇది నేను పెట్టింది ఇలా స్టాప్ లాస్ అంటే జరుగుతుంది అని అండి. మీకు వీడియో పెడతాను ఒకసారి, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూడండి. కానీ మార్కెట్ లో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు ప్రీమియమ్స్ అనేవి కదలలేదండి. అంటే దాంతో పాటు మల్టిపుల్ ఎస్ఎల్ హంటింగ్ జరిగే. ఫస్ట్ ట్రేడ్ మనం 1:2 కొట్టిన, రెండో ట్రేడ్ అయితే మనకు స్టాప్ లాస్ కొట్టింది, మూడోది కొట్టింది. అండ్ డే రిస్క్ కంప్లీట్ అవ్వకుండానే మనం ట్రేడ్ అనేది క్లోజ్ చేసాం. ఓకే, అవ్వకుండానే ట్రేడ్ క్లోజ్ చేస్తాం. రీజన్ ఏంటంటే అంటే డేని క్లోజ్ చేస్తాం. రీజన్ మార్కెట్ అంత కంఫర్ట్ లేదు అండ్ నేను అనుకున్న డైరెక్షన్ లోనే మార్కెట్ ఉంది, బట్ ప్రీమియమ్స్ మూవ్ అవ్వలేదు అండ్ ఆల్మోస్ట్ 2 పాయింట్స్ తో ఒకటి టార్గెట్ క్లోజ్ చేసుకున్నాం. సో మార్కెట్ అనేది అలా ఇబ్బంది పెట్టింది. ఓకే, ఇట్స్ ఓకే, జరుగుతుంటే. సో మనం ఏంటంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ కిల్ స్విచ్ ఆన్ చేసాం హ్యాపీగా. సో రేపు చూసుకోవచ్చు అని మార్కెట్ ని 164కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి అంతే. 164 అంటే 174 ఫస్ట్ టార్గెట్, 174 ఫస్ట్ టార్గెట్, 174, 176 ఫస్ట్ టార్గెట్ డన్. నెక్స్ట్ టార్గెట్ 184 నెక్స్ట్ టార్గెట్. 1:2 ఇది. ఓకే, 1:2 ట్రైలింగ్ కాస్ట్ టు కాస్ట్. నెక్స్ట్ టార్గెట్ 184. సో 1-2 పాయింట్స్ ఏం కాదు, నేను చూసినప్పుడు కూడా అదే చెప్పాను. 1500 బుక్ అండ్ 660 మనోజ్ గారు, శోభ గారు. ఓకే ఓకే, అండ్ నెక్స్ట్ టార్గెట్ కోసం ఎంతమంది హోల్డ్ చేస్తున్నారో వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టార్గెట్ 184. అగైన్ పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకున్నాం అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. ఓకే, 1:1 డన్. ఓకే, అంబరీష్ గారు, సౌజన్య గారు 5,000 డన్. మీకు ట్రేడ్స్ అంటే ఇలా ప్రాఫిట్స్ కనబడుతున్నాయి అండ్ మీరు చూడండి. అంటే నేను చెప్పే అంటే నేను ఇక్కడ బై యావరేజ్ అంటే 164 వీళ్ళకి దొరికింది, మీకు దొరకలేదంటే సమ్వాట్ లేట్ ఉన్నట్టు అర్థమవుతుందా? లేట్ ఒక 2-3 సెకండ్ లేట్ అయినా సో వీళ్ళకి దొరికింది. వీళ్ళు నాకన్నా లెక్క అంత ఫాస్ట్ గా ఏమి ఎగ్జిక్యూషన్ పక్కన పెట్టండి. ఓకే, వీళ్ళకి మీకు దొరకలేదంటే సో ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, దొరికింది. ఓకే, కొత్త వాళ్ళకి మేబీ స్లోగా ఉంటారు, వాళ్ళు వాచ్ లిస్ట్ స్టార్ట్ చేసుకోవడం ఇలాంటి చేయడం వల్ల స్లోగా ఉంటారు. 1:2 బుక్డ్, వెయిటింగ్ ఫర్ 1:1 బుక్. గుడ్ గుడ్. ఓకే, 2,900, 1,400 అండ్ మీరు చూడండి. ఓకే, సో దొరికింది, తీసుకున్నారు అండ్ గుడ్. గైస్, టార్గెట్ డన్, సెకండ్ టార్గెట్ డన్. ఓకే, 1:2 డన్. నెక్స్ట్ టార్గెట్ 194, 1:3. ఓకే, 1:3 టార్గెట్, నెక్స్ట్ టార్గెట్. అండ్ ఎవరైతే వెయిట్ చేస్తా అన్నారో సో వాళ్ళకైతే కూడా టార్గెట్స్ వచ్చాయి, మంచి టార్గెట్స్ వచ్చాయి, సూపర్ టార్గెట్స్. 20 పాయింట్స్, 20 పాయింట్స్ టార్గెట్ డన్ గైస్. బుక్ చేసుకోండి హ్యాపీగా. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఏరండి. ట్రైలింగ్ ఎస్ఎల్ 172 పెట్టే బ్రో. ఓకే, 170 పెట్టుకోవాలి, 170 పెట్టుకో, ఒక లాటే కాబట్టి. బుక్డ్ 4 లాట్స్, గుడ్, 5,800. అంటే మీకు కూడా ఆల్మోస్ట్ అంతే. సో మన 2 పాయింట్స్ థియరీ మీకు అర్థమైంది కాబట్టి ఒక మ్యాక్స్ అంతే, ఒక 2 పాయింట్స్. మోనికా 0. ఓకే, 2,000. వీళ్ళందరూ పర్ఫెక్ట్ గానే ఎగ్జిక్యూట్ చేశారండి. ఓకే, మీరు చూడండి, ప్రైజెస్ కూడా మీకు అర్థం అవుతుంది, ప్రైజెస్ కూడా అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకునే పోయవచ్చు ప్లాన్లు అయితే ప్లాన్ చేయొద్దు. ఓకే, మనకు ఒక పిన్ పాయింట్ ఎంట్రీ దొరికింది, కొట్టాం అంతే. డన్ ఫర్ ద డే పెట్టుకోండి. సో ట్రేడ్స్ ఏం చేయొద్దు, హ్యాపీగా క్లోజ్ చేసుకోండి. ఓకే,
అంటే ఈరోజు మైక్ పని చేయట్లేదు. డన్ ఫర్ దట్. యా అందరు కిల్ స్విచ్ లాంచ్ చేయండి. కిల్ స్విచ్ లాంచ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే, కిల్ స్విచ్ లాంచ్ చేసి స్క్రీన్ షాట్స్ పెట్టండి. సేమ్ క్వశ్చన్ బ్రో సార్ మీరు రెస్టారెంట్ దగ్గర బయింగ్ సైడ్ ఎందుకు చేస్తున్నారు, మీ కన్ఫర్మేషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అంటే దీన్ని పుట్ సైడ్ మీరు సరే నేను వదిలేండి. పుట్ సైడ్ గురించి మీకు ఏం కన్ఫర్మేషన్స్ ఉన్నాయండి? ఈటీ ఎంట్రీ, దీని హై స్టాప్ లాస్. ఓకే, సో ఆ లాజిక్. సో పుట్ సైడ్, నేను కాల్ సైడ్ గురించి రీజన్స్ చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్స్ ఏమున్నాయండి? ఓకే, మార్కెట్ స్ట్రక్చర్స్. ఓకే, బయింగ్ సైడ్ ఉన్నాను. ఓకే, దాంతోపాటు సేమ్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న స్టాప్ లాస్ అంటే. ఓకే, సో ఇది నా పాయింట్స్. అంటే సెల్లింగ్ అనేది నేను మీ రెసిస్టెన్స్ మాత్రమే చూస్తున్నారు. అంటే మీరు ప్రీవియస్ హయ్యర్ ట్రెండ్స్ చూడండి. ఓకే, మీరు హయ్యర్ ట్రెండ్స్ చూడండి. ఈ స్పేస్ ఉంది, ఈ స్టాప్ లాస్ హంటింగ్ ఉంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటున్నాను. అంటే పుట్ సైడ్కి మీరు ఎంట్రీ అనేది ఎవరైనా ఆలోచిస్తుంటే మీ కన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే, అండ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదండి పుట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు హయ్యర్ ట్రెండ్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఎందుకు బైక్ ఉన్నాను అనేది. ఓకే, సో మీరు ఇలా చూసుకుంటే ఓకే, రెసిస్టెన్స్ క్వశ్చన్ అడిగింది ఎవరండి? ఓకే బ్రో, వెయిట్ చేస్తాం, వాట్సాప్లో చేస్తాం. మండే మార్కెట్ ఎప్పుడు వర్స్ట్ బ్రో? అలా ఏనేం కాదు బ్రో. అండ్ ఈ క్వశ్చన్ ఎవరు అడిగింది? మోనిక గారు, మీరు హయ్యర్ ట్రెండ్ చూడట్లేదా? సో మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చూస్తే కొంచెం ఓకే నా పాయింట్ ఉంటుంది. మేబీ నేను డైరెక్షన్ రాంగ్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ నా పాయింట్స్ అది. యా, అంటే మీరు ఈ పాయింట్స్లో చూసుకుంటే ఓకే, మీకు రెసిస్టెన్స్ బాగానే ఉంది. ఓకే, అండ్ కన్ఫర్మేషన్ అండ్ ఎంగల్ఫ్ చేసింది, ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, నార్మల్గా మీరు ఎంట్రీ పాయింట్ చెప్తారు. నా పాయింట్ ఏంటి, నేను బయింగ్కి సెటప్స్ ప్లాన్ చేస్తాను ఈ టైంలో. ఓకే, రీజన్ ఏంటంటే నేను ఒక కన్ఫర్మేషన్ కాకుండా ప్రీవియస్ ట్రెండ్ చూస్తున్నాను. ఆ ట్రెండ్తో పాటు కన్ఫర్మేషన్ చూస్తాను. నేను రాంగ్ అవ్వచ్చు అండి. ఓకే, రాంగ్ అవ్వచ్చు. అండ్ నా ప్రీవియస్ హైయర్ లెవెల్స్ నేను చూసుకుంటాను. ఎంట్రీ అయితే మీకు ఇలా ఉండొచ్చు. అంటే మీకు ప్రీమియమ్స్ ఏమన్నా కదిలేయంటే మీరు కూడా అది కూడా కొంచెం చెక్ చేసుకోవచ్చు అండి. ప్రీమియమ్స్ ఏమన్నా కదిలేయంటే. ఓకే, సో మీరు ఇంతవరకు హై బ్రేక్ చేయలేదంటే అర్థం చేసుకోండి. ఓకే, ఆప్షన్ బయింగ్ అండి మనం చేసేది, అది కూడా కొంచెం పాయింట్ పెట్టుకోండి. కిల్ స్విచ్ అండి. డే రిస్క్ కంప్లీట్ కాలేదండి, అయినా కిల్ స్విచ్ అండి, అయినా కిల్ స్విచ్. సో ఇది గైస్ వీడియో, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇంకెవరైనా లైవ్ ట్రేడింగ్ కోర్స్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్.